అనేకమైనటువంటి అంశాన్ని మరి చట్ట పరిధిలోకి తీసుకురాకుండా సొంతగా ఆయన ఒక హెలికాప్టర్ వేసుకొని ఆరోపణలు చేసేస్తే అది ఎలా కుదురుతుంది? మీరు ఒక ఆరోపణ చేసేటప్పుడు నిర్దిష్టమైనటువంటి మరి ఒక ఆరోపణలాగా ఉండాలి తప్పితే, అది ఒక సాక్ష్యాధారాలతో కూడినటువంటి ఆరోపణలాగా ఉండాలి తప్పితే, ఇప్పుడు ఏమవుతుంది నేనంటే ఇప్పుడు ఏదో కొంపలు మునిగిపోయింది. ఈరోజు రాష్ట్రంలో ఎన్ని అరాచకాలు అన్యాయాలు జరుగుతున్నాయి, ఎన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి, సామాన్యులు ఈరోజు బతకలేని పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉంటే ఆ సమస్యలన్నీ పక్కన వదిలిపెట్టి పవన్ కళ్యాణ్ గారు ఇదేదో పెద్ద సమస్యలాగా ఇక్కడేదో జరిగిపోతుందని. సమస్య కావచ్చు, భూములు అన్యక్రాంతం అవటం సమస్య కదా. అన్యక్రాంతం అయితే ఖచ్చితంగా సమస్య. నేను అన్యక్రాంతం అయ్యిందని నిరూపణ కాలేదు కదా, ఇది ఒక ఆరోపణ. ఆరోపణ వచ్చి నేనంటున్నా దీనికన్నా ముందు ఇప్పుడు ఆ రోజు ఉద్దానంలో ఇబ్బంది పడుతున్నారు ప్రజలు అనేటువంటిది గగ్గోలు పెట్టారు కదా. ఫ్లోరైడ్ బాధితులు వాళ్ళు సరే, కిడ్నీ బాధితులు ఉన్నారు, అక్కడ ఇబ్బందులు పడ్డారు. అది ఎవరు సాల్వ్ చేశారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆయన ఆరోపణలు చేసిన తర్వాత వెంటనే సమస్య కూడా పరిష్కారం అయ్యింది. మరి అదే పరిస్థితి ఉద్దానం లాంటి పరిస్థితులు అనేక ప్రాంతాల్లో ఉన్నాయి. ఇప్పుడు వెలుగులోకి వస్తూ ఉన్నాయి కదా, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఎందుకు అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి మరి అక్కడ ఉన్న ప్రజల్ని కాపాడడానికి, లేదా అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు హాస్పిటల్కు నోచుకోలేని పరిస్థితులు, ఇంకా డోలీలు కట్టుకొని వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు, మరి వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ నివాసం ఉండేటువంటి పరిస్థితులు లేకుండా ఉంటే అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను ఆదుకోవాలి. కానీ వీటి ఆరోపణలు చేయమనండి, నిరూపణ చేయమనండి. దీన్ని హైలైట్ చేసినంత మాత్రాన మరుగున పడేటువంటి పరిస్థితులు అనేక సమస్యలు మరుగున పడిపోతూ ఉన్నాయి. ఆ సమస్యల మీద ఈ ప్రభుత్వం పోరాటాలు చేయాలని కోరుతూ ఉన్నాం. ఒకవేళ అందులో ఇప్పుడు ఈ భూములకు సంబంధించి నీకు స్పష్టమైనటువంటి ఆధారాలు ఉంటే, మీకు నిజంగా దీని మీద చిత్తశుద్ధి లేదా మీకు ఒక దమ్ము ధైర్యం అనేది ఉంటే ముందుకు రండి, నిరూపించండి, చట్ట ప్రకారం నిరూపించండి. అబ్జర్వ్ చేసలేదు, ఎన్నో నెలల నుంచి కూడా కూటమి పార్టీ చెందిన నేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని అడవి దొంగ అని చెప్పేసి ఆయనకు ఒక నిక్నేమ్, ఒక పేరు పెట్టేసి సో సోషల్ మీడియాలో కూడా ఆయన్ని ఆ విధంగా ట్రోల్ చేస్తా ఉన్న పరిస్థితి ఉంది. సో దాని మీద ఏం చెప్తారు మీరు? ఇప్పుడు వాళ్ళు ట్రోల్ చేయడానికి ఏదైనా ట్రోల్ చేస్తారు. ఇప్పుడు ఇప్పటి వరకు అనేకమైనటువంటి అబద్ధాలు చెప్పే ఈరోజు అధికారంలోకి వచ్చారు. కేవలం అబద్ధాల పునాదులతోనే వాళ్ళు అధికారాన్ని చేపట్టిన తర్వాత ఒక్కటికొక్కటిగా సాక్షాత్తు అసెంబ్లీలోనే తేలిపోతుంది కదా. వీళ్ళు చెప్పిన అబద్ధాలు అని వాళ్ళే చెప్పారు కదా. ఇప్పుడు ఆర్థిక పరిస్థితి మీద అబద్ధం అని వాళ్ళే చెప్పారు కదా. ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందనేది 14 లక్షలు అన్నారు ఆ రోజు మాట్లాడారు. 14 లక్షల కోట్లు అప్పులు చేశారు అని మాట్లాడారు. తీరా ఏం చేశారు? దాంట్లో తేల్చింది ఏంటి? 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు, 6 లక్షలు లోపల వీళ్ళు చూపించారు. అందులో వాళ్ళు చేసిన సగం, మేము చేసిన సగం. కానీ అది ఎవరు నిరూపించారు? వాళ్ళే చెప్పారు కదా. వాళ్ళే. మరి అక్కడి నుంచి చూడండి, అక్రమంగా మరి కట్టుబడి చేశారు. విశాఖపట్నంలోకి ఋషికొండ అని పెద్ద ఎత్తున ఆరోపణ చేశారు కదా. అదే అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? చట్ట ప్రకారం అన్ని అనుమతులతో కట్టారు అని ఆయనే ప్రకటన చేశారు, చదివి వినిపించారు. దాంట్లో ఏంటి ఆరోపణలు? అలాంటి ఆరోపణలో ఇదొక ఆరోపణ. ఇప్పుడు అనేకమైనటువంటి ఆరోపణలు. ఇప్పుడు భూములకు సర్వేలకు సంబంధించి కూడా అదే కొద్దిసేపట్లో మీ కబ్జా చిట్టా, అందులోని పండ్ల తోటల వివరాలు బయటకు వస్తాయని సో జనసేన అధికారిక వెబ్సైట్లో వారి సంబంధించిన సోషల్ మీడియా ఖాతాలో కూడా వారు పోస్ట్ చేశారు. మరి దానికోసం వెయిట్ చేస్తున్నారు అందరూ. అంటే నాకు తెలిసి వారి దగ్గర ఆధారాలు ఉండబట్టే వారు ఆ విధమైనటువంటి ఇండికేషన్ ముందుకు ఒక మెసేజ్ ఇచ్చారు. కొద్దిసేపట్లో మీ కబ్జా అంటే మీ నాయకుడు పెద్దిరెడ్డి గారి కబ్జా చిట్టాన్ని బయట పెడతా ఉన్నారు. సో మళ్ళీ మాట్లాడుదురు సార్. ఒక్క నిమిషం సార్, నేను చెప్పేది ఒకటే సార్. ఇప్పుడు ఈరోజు వాళ్ళు ఆరోపణలు చేశారంటే ఇది కూడా ఆరోపణే. ఇప్పుడు ఒకవేళ అదే ఆరోపణలు ఇప్పటి వరకు ఎందుకు బయట పెట్టలేదు? ఇప్పటి వరకు సాక్ష్యాధారాలతో ఎందుకు? అంటే ఒక్కొక్క అంశం మీద వాళ్ళు కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి అసలు రాగానే అటవీ శాఖ మీద ఎందుకు దృష్టి సారించలేదు మీరంటే ఇంకా దానికి అర్థం లేదు. ఈ సంవత్సరాల కాలంలో అనేకమైనటువంటి అంశాల మీద వారు ఫోకస్ చేశారు. ఒక్కొక్క అంశానికి సంబంధించి ఏం జరిగిందని చెప్పేసి వెలికి తీసే పనిలో ఉన్నారు. ఇక మీరు ఇప్పుడు దాకా ఎందుకు మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడారంటే మరి ఇంకెప్పుడు మాట్లాడారు సార్? వాళ్ళు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. రైతులకి పంట నష్టం ఇవ్వమనండి, విద్యార్థులకి సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వమనండి,
ఆరోగ్యశ్రీ నిర్వీర్యం అయిపోయింది. ఆరోగ్యశ్రీ చూసి ప్రజల ప్రాణాలు కాపాడమని. ఇప్పుడు అనేక సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ప్రైవేటైజేషన్, గవర్నమెంట్ కాలేజెస్, మెడికల్ కాలేజెస్ ప్రైవేటైజ్ చేస్తున్నారు. ప్రజలందరూ గగ్గోలు పెడుతున్నారు. ఈరోజు రోడ్ల మీదకి వచ్చి పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. ఓకే, ఇలాంటి సమస్యలు బోల్డ్ ప్రజలకు సంబంధించినవి ఉన్నాయి. ఒకవేళ ఇది కూడా ఆరోపణలు చేయమనండి, మేమేం కాదంటున్నాం. ఓకే, ఆరోపణలు వాళ్ళు చేయమనండి, మేము ఖచ్చితంగా నిరూపిస్తాం. కానీ ఇంతకు మించిన ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి. వాటన్నింటినీ గాలికి వదిలేసి ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఏంటి అనేటువంటిదే మేము అడుగుతున్నాం. మళ్ళీ మాట్లాడుదురు. సో తమ్మిరెడ్డి శివశంకర్ గారు ఉన్నారు, జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు, ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ చైర్మన్. నమస్తే అండి శివశంకర్ గారు. నమస్కారం బ్రహ్మనాయుడు గారు. చర్చలో పాల్గొంటున్న అందరికి కూడా నైట్ యూనియన్ ప్రేక్షకులకి నమస్కారాలు. సో మిథున్ రెడ్డి గారు స్పందించారు. పవన్ కళ్యాణ్ గారు ట్విట్టర్ వేదికగా వారు చేసినటువంటి కామెంట్స్కి మిథున్ రెడ్డి గారు స్పందించారు. దాని మీద మళ్ళీ మీ పార్టీ అఫీషియల్ ఖాతా నుంచి కూడా కొద్దిసేపట్లో మీ కబ్జా చిట్టా, అందులోని పండ్ల తోట వివరాలు బయటకు వస్తాయని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చారు. సో కొద్దిసేపట్లో అంటే